స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. డిలేకి తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అనేట ఆయన ఉన్నాడు, ఆయనను అడుగుండ్రి. సింపుల్గా దీంట్లో ఏంది, యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ both the states have agreed in principle to hand over the control of common projects, i.e. Srisailam and NSP and Nagarjuna Sagar project, in terms of Gazette notification dated 15/7/2021. 15/7/2021 la ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష 15/7/2021. తర్వాత ఏమన్నారు వారు, బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్. దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు. దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ 1 నాడు 30 తారీఖు నాడు పోలింగ్ జరిగింది. 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. 1 తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి ప్రిన్సిపల్ సెక్రటరీ, సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా, ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు, మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడైనా చెప్పినా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది, అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు, మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళ బాధ ఏంది అసలు? ఇప్పుడు వద్దనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది? 100% ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము. పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడతామని వాళ్ళ నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష? అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు, ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈరోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష. పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు, మనుషులకు విలువలేదు. పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి. పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు వారి నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైకి అండి అధ్యక్ష. వారికి వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే ఇవ్వండి. ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష. మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష, అదేం లేదు. ఒకటే నిమిషం, ఒక సెకండ్, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14-15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే. గౌరవ శ్రీహరి గారు 2 నిమిషాల్లో కంప్లీట్ చేయండి.
అధ్యక్ష, సార్ ఇప్పుడు ఇది శాసనసభ సార్, ఇదేం గాంధీ భవన్ మీటింగ్ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను మీరు దయచేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఎందుకంత రంది పడుతున్నారా మీరు? హరీష్ రావు గారు అధ్యక్ష, ఇప్పుడు లే మాట్లాడు కాదు, డిస్కషన్. రెండు విషయాలు అధ్యక్ష. ఒకటే ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పిండు, దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా, మూడు సార్లు చెప్పిన దానికి మీరు డిస్కషన్ వేరే విధంగా తీసుకోపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు. దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు. అధ్యక్ష, ఇప్పుడు స్మితా సబర్వాల్ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు కూడా అదే లెటర్ రాసినారు. ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష? ఇప్పుడు రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తా ఒకసారి. పేజ్ నెంబర్ 3, KWDT2 is mandated to make operation protocol between Andhra Pradesh and Telangana under section 89. Remaining adjudication by KWDT2. Telangana is willing to consider for ad hoc operation protocol 50-50. ఇప్పుడు ఇందాక 50-50 మీరెందుకు ఒప్పుకున్నారు? మీ సెక్రటరీ రాసింది 50-50 ఇవని. ఎప్పటిదాకా రాహుల్ బొజ్జా గారు అయితే ఎప్పటిదాకా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు. అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు. అనవసరంగా ఇంట్లో అనలేదో ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇకపోతే అధ్యక్ష, ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి చాలా సుదీర్ఘంగా చర్చించాము. సభ అందరి తరఫున మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రతిపక్ష నాయకులు గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కృష్ణానది నీళ్లకు సంబంధించి చాలా రాష్ట్రానికి సంబంధించినంతవరకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. జరిగినటువంటి అన్యాయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నటువంటి అపోహలన్నింటినీ పటాపంచలు చేసి జరిగిన నష్టాన్ని ఏ రకంగా సరిచేయాలో వారు చాలా స్పష్టంగా సభలో మనందరికి చూపించారు, రాష్ట్రానికి కూడా చూపించారు. తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో దానికోసం తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అటువంటి తీర్మానం పైన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. వారికి కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు. వారు కూడా సభకు వచ్చి ఈ చర్చలో పాల్గొని వారు కూడా విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఈ తీర్మానానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుని ఉంటే రేపొద్దున మనందరం చేసినటువంటి తీర్మానం కేంద్రంలో ఈ తీర్మానాన్ని పంపిస్తూ ఉన్నాం. అక్కడ కూడా సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనుభవం కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి మద్దతు తెలిపారనేటువంటి ఒక బలం మాకు కూడా చేకూరుతుంది. చాలా బాగుండేదని మేము ఆశించాము అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అనుభవం కలిగినటువంటి నాయకులు రావాలి, సభకి చెప్పాలి. ఇటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రావాలి. ఇదంతా వదిలేసి ఇప్పుడే మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ విలువైనటువంటి ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి సాధించాలని అనుకుంటున్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన తీర్మానం ఫలితాలు సాధించాలని సభ కోరుకుంటా ఉంటే సభ వదిలేసి ఎక్కడో నల్గొండ పోతా అంటే ఉపయోగం లేదు. దయచేసి సభకు వచ్చి ఈ తీర్మానానికి మద్దతు తెలిపి వారు వీరు అందరూ కలిసి సభ అంతా ఏకీకృతంగా తీర్మానం చేసి తీర్మానం రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి మీ సభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఒకసారి వారితో మాట్లాడండి. ఇటువంటి విలువైన ఉన్నప్పుడు వచ్చి రావాలి, విలువ సలహాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. శ్రీహరి గారు 2 నిమిషాలు. అధ్యక్ష, గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడినా లేక నేను మాట్లాడినా ఈ తీర్మానం పైన
మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం. మా నాయకుడు రాలేదు అంటే గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడినా లేక నేను మాట్లాడినా ఈ తీర్మానం పైన మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం. మా నాయకుడు రాలేదు అంటే